రైట్, థ్యాంక్ యూ కుమార్. ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ యశ్వంత్ వర్మ ఇంట్లో అగ్ని ప్రమాద ఘటన తీవ్ర కలకలం రేపుతోంది. అగ్ని ప్రమాదం సందర్భంగా యశ్వంత్ వర్మ ఇంట్లో నోట్ల కట్టలు దొరికాయన్న ఆరోపణలపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీకే ఉపాధ్యాయ శనివారం 25 పేజీల నివేదికను సుప్రీంకోర్టు సీజే జస్టిస్ సంజీవ్ ఖన్నాకు సమర్పించారు. అందులో జస్టిస్ యశ్వంత్ వర్మ వివరణతో పాటు ఢిల్లీ పోలీస్ కమిషనర్ అందించిన వివరాలు, ఫోటోలు, వీడియోలు ఉన్నాయి. సుప్రీంకోర్టు ఈ నివేదికను వెబ్సైట్లో పెట్టింది. అగ్నిమాపక శాఖ ఆపరేషన్ వివరాల ఫోటోలు, వీడియోల్లో ఉన్నాయి. సీజేఐ రాసిన లేఖ కూడా ఉంది. మరోవైపు ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ యశ్వంత్ వర్మ వ్యవహారంపై విచారణ జరపాలని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సంజీవ్ ఖన్నా నిర్ణయించారు. ఇందుకోసం 3 రాష్ట్రాల హైకోర్టు న్యాయమూర్తులతో త్రిసభ్య సంఘాన్ని ఏర్పాటు చేశారు. ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ యశ్వంత్ వర్మ ఇంట్లో అగ్ని ప్రమాద ఘటన తీవ్ర కలకలం రేపుతుంది. అయితే దీని గురించి మరింత సమాచారం మా నేషనల్ బ్యూరో చీఫ్ కళ అందిస్తారు. చెప్పండి కళ. దుర్గా, దాదాపు యశ్వంత్ వర్మ హైకోర్టు జస్టిస్ యశ్వంత్ వర్మ యొక్క ఏదైతే సంచలనమైనటువంటి నోట్ల కట్టలు దొరికాయన్నటువంటిది మాత్రము చాలా దేశవ్యాప్తంగా ఒక సంచలనమైనటువంటి అంశంగా కూడా చర్చించుకుంటున్నారని చెప్పవచ్చు. ముఖ్యంగా ఏదైతే ఇక్కడ ప్రధానంగా కొన్ని అంశాలను ఇక్కడ మనం ప్రస్తావించాలి. దాదాపు హైకోర్టుకు సంబంధించినటువంటి ఏదైతే ఏరియా ఉందో అది చాలా హై సెక్యూరిటీ ఉన్నటువంటి ఏరియా ఒకవైపు, అసలు తనకు ఏమి తెలియదు అన్నటువంటిది ఒకవైపు, మరొక వైపు ఇక్కడ త్రిసభ్య కమిటీని 3తో కూడినటువంటి ఒక కమిటీని ఏర్పాటు చేయడం అన్నది 3 ప్రధాన అంశాలు. ముఖ్యంగా ఏదైతే మనకు హైకోర్టు న్యాయమూర్తి యశ్వంత్ వర్మ ఇంట్లో దాదాపు హోలీ పండుగ రోజు మార్చి 14వ తేదీ రాత్రి 11:35 అగ్నిమాపకం అంటే అగ్ని ప్రమాదం సంభవించిందన్నటువంటి ఒక ఫోన్ కాల్ తో అక్కడ ఉన్నటువంటి సెక్యూరిటీ పర్పస్, ఎందుకంటే అదొక సెక్యూరిటీ ఉన్నటువంటి ఏరియా కావడము, తర్వాత దీనికి సంబంధించినటువంటి ఫోన్ కాల్ వెళ్లడంతో అధికారులు వెంటనే స్పందించడం జరిగింది. విత్ ఇన్ సెకండ్స్ లో దాదాపు స్పందించడంతో అక్కడ ఉన్నటువంటి అగ్నిమాపక సిబ్బంది అందరూ కూడా అక్కడికి వచ్చేసేసి ఏదైతే లూటియన్స్ అన్నటువంటి ఒక న్యాయవాదులు ఉండేటటువంటి ఏరియా అని చెప్పవచ్చు, ఈ ఏరియాలోకి వెంటనే రావడము, అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పేటటువంటి ప్రయత్నం చేశారు. అయితే ఏదైతే మంటలను ఆర్పుతున్నటువంటి సమయంలో నోట్ల కట్టలంతా కూడా చాలా డబ్బుల నోట్ల కట్టలు ఉన్నాయనే విషయాన్ని వెంటనే ఉన్నతాధికారులకు ఎవరైతే ఫైర్ ఇంజిన్ సిబ్బంది అంతా కూడా తెలియచేశారు. వెంటనే అక్కడ ఏదైతే అదొక మనకు కోర్టుకు సంబంధించినటువంటి న్యాయవాదులు ఉండేటటువంటి హై ప్రొఫైల్ ఉండేటటువంటి ఏరియా కావడంతో వెంటనే దానికి సంబంధించిన ఏదైతే ఢిల్లీ హైకోర్టుకి సంబంధించినటువంటి ప్రధాన న్యాయమూర్తి మనకు ఇక్కడ ఉపాధ్యాయకి చెప్పడము, తర్వాత వెంటనే ఈ విషయాన్ని జస్టిస్ సంజయ్ ఖన్నాకు కూడా మొత్తం అంతా కూడా వివరించడం జరిగింది. అయితే ఒక్కసారి ఆ రోజు రాత్రి జరిగినటువంటి సంఘటనపై పూర్తి వివరాలతో కూడా మొత్తం అంతా కూడా ఇక్కడ సంజయ్ ఖన్నాకు తర్వాత డీకే ఉపాధ్యాయ మొత్తం అంతా కూడా పూర్తి నివేదికనంతటిని కూడా చెప్పడంతో ఒక్కసారిగా కూడా ఒక న్యాయవాది నివాసములో ఇలాంటి నోట్ల కట్టలు బయటపడడం అన్నది కూడా చాలా అందరూ కూడా ఇదే ప్రధాన అంశమైనటువంటి చర్చ జరిగినటువంటి సమయం అని చెప్పవచ్చు. మరుసటి రోజు ఇదే విషయాన్ని అంటే ఇక్కడ మనకు 2 వెర్షన్స్, ఒకటి ఈ నివేదికల ప్రకారంగా ఒకటి చెప్పవచ్చు, మరి తర్వాత మనకు యశ్వంత్ వర్మ తను చెప్పాలనుకున్నటువంటి ఒక నివేదికను మాత్రం మరొక వైపు చెప్పడం జరిగింది. అయితే ఏదైతే మనకు ఇక్కడ ఉపాధ్యాయ ఇచ్చినటువంటి ఏదైతే నివేదిక ఉందో ఇక్కడ మనకు జస్టిస్ అంటే సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి పూర్తి నివేదికను ఇవ్వడం జరిగింది రాత్రి జరిగినటువంటి సంఘటనపై. అయితే దీనిపై ఏదైతే వెంటనే సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి కొలీజియం ని వెంటనే కొలీజియం 5 మందితో కూడినటువంటి కొలీజియం సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఆ సమావేశంలో కొన్ని ముఖ్యమైనటువంటి అంశాలను కూడా నిర్ణయాలు తీసుకోవడం జరిగింది వెంటనే. ఎందుకంటే ఇది ఒక న్యాయమూర్తి నివాసంలో జరిగినటువంటి సంఘటన కాబట్టి వెంటనే స్పాట్ లో కొలీజియం ఒక డెసిషన్ తీసుకోవడం జరిగింది.
దీనికి సంబంధించినటువంటి పూర్తి సమాచారం అంటే ఇతడు ఏదైతే యశ్వంత్ వర్మ కొన్ని రోజుల వరకు తనను ఒక ప్రాంతానికి బదిలీ చేయడం అన్నది ఒకవైపు, కొన్ని రోజుల వరకు తను విధులకు దూరంగా ఉండాలి అన్నది మరొక నిర్ణయాన్ని కొలీజియంలో తీసుకోవడం జరిగింది. అయితే దీనికి సంబంధించినది ఎందుకంటే ఇతడు ఆదిలాబాద్ కు సంబంధించి వచ్చినటువంటి అంటే మనకు ఏదైతే ఉత్తరప్రదేశ్ కి సంబంధించినటువంటి ప్రాంతానికి సంబంధించినటువంటి ఇతడు మనకు జస్టిస్ యశ్వంత్ వర్మకు సంబంధించినటువంటి వ్యక్తి కాబట్టి అక్కడి నుంచి రావడంతో తనను అక్కడికే బదిలీ చేయాలి అన్నటువంటిది ఒక వైపు వాదన కూడా వినపడ్డది. తర్వాత మరొక వైపు వచ్చేసేసి ఇతన్ని కొన్ని రోజులకు విధులకు దూరంగా ఉంచాలి అన్నది మరొక వైపు. అయితే దీనికి సంబంధించినటువంటి కొలీజియన్ నిర్ణయంతో నిన్న ఏదైతే తను జిఎస్టికి సంబంధించినటువంటి విధి నిర్వహణలో నిర్వహించేటటువంటి న్యాయ వ్యవస్థలో ఒక ఉన్నతాధికారి, ఒక న్యాయమూర్తి ప్రధాన అంటే జిఎస్టికి ఇతర కార్యకలాపాలకు సంబంధించినటువంటి ఢిల్లీ హైకోర్టులో ఒక ప్రధానమైనటువంటి విధులు నిర్వహించేటటువంటి వ్యక్తి నిన్న ఏదైతే విధులు దూరంగా ఉండడము, తాను విధుల్లో ఈ రోజు రావటం లేదన్నటువంటి ఒక వ్యక్తి ద్వారా ప్రధాన న్యాయమూర్తికి కూడా సమాచారం ఇవ్వడం జరిగింది. అయితే ఏదైతే ఏదైతే ఇక్కడ మనకు డీకే ఉపాధ్యాయకి సంబంధించినటువంటి పూర్తి నివేదికను జస్టిస్ ఇక్కడ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి ఇవ్వడము, కొలీజియంలో చర్చించడము, కొలీజియము ఇతన్ని ఉత్తరప్రదేశ్ కి సంబంధించినటువంటి మరి ప్రాంతానికి ఇతన్ని అక్కడికే బదిలీ చేసేటటువంటి అంశాన్ని కూడా ప్రస్తావించారు. కానీ ఇంకా దానిపై పూర్తి సమాచారాన్ని తీసుకున్న తర్వాత దీనిపై ఒక త్రిసభ్య కమిటీని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ముగ్గురుతో కూడినటువంటి త్రిసభ్య కమిటీని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. దీనిపై ఈ త్రిసభ్య కమిటీలో మనకు ముగ్గురు వ్యక్తులను ఇక్కడ త్రిసభ్య కమిటీలో షీల్ నాగు అన్నటువంటి ఒకరు, తర్వాత జిఎస్ సంధ్వాలియా, తర్వాత అను శివరామన్ ముగ్గురితో కూడినటువంటి త్రిసభ్య కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. పూర్తి వివరాలతో పూర్తి సమాచారంతో ఇక్కడ మనకి నివేదికలు అందించే విధంగా కూడా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఇక్కడ ఆదేశాలు కూడా జారీ చేయడం జరిగింది. అయితే ఇక్కడ మనకు మరొక ప్రధానమైనటువంటి అంశం ఏంటంటే ఇక్కడ యశ్వంత్ వర్మ దీనికి సంబంధించినటువంటిది తాను ఆ రోజు జరిగినటువంటి సంఘటనలో మధ్యప్రదేశ్ లో ఉన్నాను, నేను నా భార్య ఆ రోజు సంఘటన తర్వాత తిరిగి మనం ఇక్కడికి రావడం జరిగింది అన్నటువంటిది చెప్పడం కూడా ఇక్కడ ఒక ముఖ్యమైనటువంటి అంశం. రైట్, థ్యాంక్ యూ కళ.